ఓం శాంతి 18/5/2025 అవ్యక్త బాప్దాదా యొక్క మధుర మహావాక్యాలు. రివైజ్ 25/3/2005. మాస్టర్ జ్ఞాన సూర్యులుగా అయ్యి అనుభూతి యొక్క కిరణాలను వ్యాపింపచేయండి. విధాతగా అవ్వండి, తపస్విగా అవ్వండి. ఈరోజు బాప్దాదా నలువైపులా ఉన్న తన హోలీ హంస పిల్లలతో హోలీ జరుపుకునేందుకు వచ్చారు. పిల్లలు కూడా ప్రేమ అనే బంధనంలో బంధింపబడి హోలీ జరుపుకునేందుకు వచ్చి చేరుకున్నారు. మిలనం జరుపుకునేందుకు అంటే తండ్రిని కలవడానికి చాలా ప్రేమతో వచ్చి చేరుకున్నారు. బాప్దాదా పిల్లలందరి భాగ్యాన్ని చూశారు. ఎంత గొప్ప భాగ్యం, ఎంత పవిత్రులో అంతే ఉన్నతులు కూడా. మొత్తము కల్పంలో చూడండి, మీ అందరి భాగ్యము కంటే ఉన్నతమైన భాగ్యం మరెవ్వరికీ లేదు. మీ భాగ్యం గురించి మీకు తెలుసు కదా. వర్తమాన సమయంలో కూడా పరమాత్మ పాలన, పరమాత్మ చదువు మరియు పరమాత్మ వరదానాలతో పాలింపబడుతున్నారు. భవిష్యత్తులో కూడా విశ్వరాజ్య అధికారులుగా అవుతారు, అవ్వాల్సిందే. ఇది నిశ్చితము మరియు నిశ్చయం. తర్వాత కూడా ద్వాపరం నుండి ఎప్పుడైతే పూజ్యులుగా అవుతారో అప్పుడు శ్రేష్ఠ ఆత్మలైన మీ వంటి విధిపూర్వక పూజ మరెవ్వరికీ జరగదు. కనుక వర్తమానము, భవిష్యత్తు మరియు పూజ్య స్వరూపంలో హైయెస్ట్ అనగా ఉన్నతాతి ఉన్నతులు. మీ జడ చిత్రాలకు కూడా ప్రతి కర్మకు పూజ జరుగుతుంది. అనేక మంది ధర్మపితలు, మహానాత్మలు వచ్చారు, కానీ ఇలాంటి విధిపూర్వకమైన పూజ ఉన్నతోన్నతులైన పరమాత్మ పిల్లలైన మీకు మాత్రమే జరుగుతుంది. ఎందుకంటే ఈ సమయంలో ప్రతి కర్మలో కర్మయోగిగా అయి కర్మ చేసిన విధికి ఫలితంగా పూజ కూడా విధిపూర్వకంగా జరుగుతుంది. ఈ సంగమ సమయం యొక్క పురుషార్థానికి ప్రాలబ్ధము లభిస్తుంది. కనుక ఉన్నతాతి ఉన్నతుడైన భగవంతుడి పిల్లలైన మీకు కూడా ఉన్నతాతి ఉన్నతమైన ప్రాప్తిని చేయిస్తారు. హోలీ అనగా పవిత్రత. మీరు అత్యంత పవిత్రులు మరియు అత్యంత ఉన్నతులు. ఈ బ్రాహ్మణ జీవితానికి పునాదియే పవిత్రత. సంకల్ప మాత్రపు అపవిత్రత కూడా శ్రేష్టంగా తయారు కానివ్వదు. పవిత్రతయే సుఖ శాంతులకు జనని. పవిత్రత సర్వ ప్రాప్తులకు తాళం చెవి. కనుక మీ అందరి స్లోగన్ పవిత్రంగా అవ్వండి, యోగులుగా అవ్వండి. మీ స్మృతి చిహ్నమైన హోలీ పండుగలో కూడా మొదట కాలుస్తారు, తర్వాత జరుపుకుంటారు. కాల్చకుండా జరుపుకోరు. అపవిత్రతను కాల్చాలి. మీరు యోగ అగ్ని ద్వారా అపవిత్రతను కాలుస్తారు. దీని స్మృతి చిహ్నంగా వారు అగ్నిలో కాలుస్తారు. కాల్చిన తర్వాత ఎప్పుడైతే పవిత్రంగా అవుతారో అప్పుడు సంతోషాలను జరుపుకుంటారు. పవిత్రంగా అయిన స్మృతి చిహ్నంగా మిలనాన్ని జరుపుకుంటారు. ఎందుకంటే మీరందరూ కూడా ఎప్పుడైతే అపవిత్రతను, చెడును కాలుస్తారో యోగ అగ్ని ద్వారా, అంటే పరమాత్మ సాంగత్యము అనే రంగులో ఎర్రగా అయిపోతారు. అప్పుడు సర్వాత్మల పట్ల శుభ భావన, శుభ కామనల మిలనాన్ని జరుపుకుంటారు. దీని స్మృతి చిహ్నంగా వారు మంగళ మిలనాన్ని జరుపుకుంటారు. అందుకే బాప్దాదా పిల్లలందరికీ ఇదే స్మృతి ఇప్పిస్తూ ఉన్నారు. సదా ప్రతి ఒక్కరి నుండి ఆశీర్వాదాలు తీసుకోండి మరియు ఆశీర్వాదాలు ఇవ్వండి. మీ ఆశీర్వాదాల శుభ భావన ద్వారా మంగళ మిలనాన్ని జరుపుకోండి. ఎందుకంటే ఒకవేళ ఎవరైనా శాపం ఇచ్చినా కూడా వారైతే అపవిత్రతకు పరవశమై ఉన్నారు. శాపం ఇవ్వడం అంటే తిట్టడము, నిందలు చేయడము, ఏదైనా చెడుగా అనుకోవడం, ఇలాంటివి. కానీ ఒకవేళ మీరు ఆ శాపాన్ని మనస్సులో ఇముడ్చుకుంటే సంతోషంగా ఉంటారా, సుఖంగా ఉంటారా, లేక వ్యర్థ సంకల్పాల యొక్క ఎందుకు, ఏమిటి, ఎలా, ఎవరు ఇలా అనుకుంటూ దుఃఖాన్ని అనుభవం చేస్తారా? శాపాన్ని తీసుకోవడము అనగా స్వయానికి కూడా దుఃఖము మరియు అశాంతిని కలిగించుకోవడం. సుఖం ఇవ్వండి మరియు సుఖం తీసుకోండి అని ఏదైతే బాప్దాదా యొక్క శ్రీమతం ఉందో ఆ శ్రీమతం యొక్క ఉల్లంఘన జరుగుతుంది. కనుక ఇప్పుడు పిల్లలందరూ ఆశీర్వాదాలు తీసుకోవడము, ఆశీర్వాదాలు ఇవ్వడం నేర్చుకున్నారు కదా. నేర్చుకున్నారా?
ప్రతిజ్ఞ మరియు దృఢత. దృఢతతో ప్రతిజ్ఞ చేయండి. సుఖం ఇవ్వాలి మరియు సుఖం తీసుకోవాలి. ఆశీర్వాదాలు ఇవ్వాలి మరియు తీసుకోవాలి. ఈ ప్రతిజ్ఞను చేసే ధైర్యం ఉందా? ఎవరికైతే మేము ఈ రోజు నుండి ఆశీర్వాదాలు ఇస్తాము మరియు తీసుకుంటాము అనే దృఢతాపూర్వక సంకల్పం ఉందో, ఆ ధైర్యం చేశారు వారు చేతులెత్తండి. పక్కాయేనా? కచ్చాగా అవ్వకండి అపరిపక్వంగా. ఆ కచ్చాగా అయితే కచ్చా ఫలాలను అంటే పచ్చి ఫలాలను పక్షులు బాగా తినేస్తాయి. దృఢత అనేది సఫలతకు తాళం చెవి. అందరి వద్ద తాళం చెవి ఉందా? దృఢత్వం ఉందా? తాళం చెవి భద్రంగా ఉందా? లేక మాయ దొంగలించడం లేదు కదా. దానికి కూడా మాయకు తాళం చెవి పైన ప్రేమ ఉంది. సంకల్పాలు చేస్తున్నప్పుడు సదా ఈ సంకల్పాన్ని ప్రత్యక్షంగా ఉంచుకోండి, గుప్తంగా కాదు, ప్రత్యక్షంగా ఉంచుకోండి. నేను చెయ్యాల్సిందే, నేను తయారవ్వాల్సిందే, జరగాల్సిందే, జరిగి ఉంది అని భావించండి. ఇలాంటి వారిని నిశ్చయ బుద్ధి విజయంతి అని అంటారు. విజయం యొక్క డ్రామా తయారయ్యే ఉంది, కేవలం రిపీట్ చేయాలి. ఇది తయారు చేయబడిన డ్రామా, తయారై ఉంది, రిపీట్ చేసి మళ్ళీ తయారు చేయాలి. ఇది కష్టమా? అప్పుడప్పుడు కష్టం అవుతుందా? కష్టం ఎందుకు అవుతుంది? మీకు మీరే సహజాన్ని కష్టంగా చేసుకుంటారు. చిన్న పొరపాటు చేసేస్తారు. ఏ పొరపాటు చేస్తారు తెలుసా? బాప్ దాదా సమయంలో పిల్లలపైన చాలా ప్రేమ కలుగుతుంది. ఏం ప్రేమ కలుగుతుంది? ఒకవైపు ఏమో తండ్రి మాతో కంబైన్డ్గా ఉన్నారు అని అంటారు, తోడుగా కాదు కంబైన్డ్గా ఉన్నారు అంటారు. మరి కంబైన్డ్గా ఉన్నారా? డబల్ విదేశీలో కంబైన్డ్గా ఉన్నారా? వెనుక ఉన్నవారు కంబైన్డ్గా ఉన్నారా? గ్యాలరీలో కూర్చున్నవారు కంబైన్డ్గా ఉన్నారా? ఈరోజు మధుబన్ నివాసులైన పాండవ భవనం వారు, జ్ఞాన సరోవరం వారు మరియు ఇక్కడి వారు కూడా వేరే హాలులో వింటున్నారు అనే సమాచారం బాప్దాదాకు లభించింది. కనుక బాప్దాదా వారిని కూడా బాప్దాదా కంబైన్డ్గా ఉన్నారా అని అడుగుతున్నారు. చేతులు ఎత్తుతున్నారు. సర్వశక్తివంతుడైన బాప్దాదా కంబైన్డ్గా ఉన్నప్పుడు ఒంటరిగా ఎందుకు అవుతారు? ఒకవేళ మీరు బలహీనంగా ఉన్నా బాప్దాదా అయితే సర్వశక్తివంతుడు కదా, మీరు ఒంటరిగా అవుతారు కనుకనే బలహీనంగా అయిపోతారు. కంబైన్డ్ రూపంలో ఉండండి. బాప్దాదా పిల్లలు ప్రతి ఒక్కరికి ప్రతి సమయంలో సహాయకారిగా ఉన్నారు. శివబాబా పరంధామం నుండి ఎందుకు వచ్చారు? ఎవరి కోసం వచ్చారు? పిల్లలకు సహయోగిగా అయ్యేందుకే వచ్చారు. చూడండి, బ్రహ్మ బాబా కూడా వ్యక్తం నుండి ఇక్కడి నుండి అవ్యక్తంగా సూక్ష్మవతనానికి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? సాకార శరీరం కంటే అవ్యక్త రూపంలో ఎక్కువలో ఎక్కువ సహయోగం విశ్వానికి అంతటికీ చేయగలరు. కనుక బాప్దాదా సహయోగం ఇచ్చేందుకు ఆఫర్ చేస్తున్నప్పుడు ఒంటరిగా ఎందుకు అవుతారు? శ్రమ ఎందుకు చేస్తున్నారు? 63 జన్మలు శ్రమ పడ్డారు. ఆ శ్రమ యొక్క సంస్కారం ఇప్పటికీ ఆకర్షిస్తోందా? ప్రేమలో ఉండండి, ప్రేమలో లీనమై ఉండండి. ప్రేమ అనేది మిమ్మల్ని శ్రమ లేకుండా శ్రమ నుండి ముక్తులుగా చేస్తుంది. శ్రమ పడడం ఇష్టంగా అనిపిస్తుందా? అలవాటుకు వశం అవుతున్నారా? మీరు సహజ యోగులు. బాప్దాదా విశేషంగా పిల్లల కోసం పరంధామం నుండి బహుమతి తీసుకొచ్చారు. ఏ బహుమతి తెచ్చారో తెలుసా? అరచేతిలో స్వర్గాన్ని తీసుకొచ్చారు. మీ చిత్రం కూడా ఉంది కదా. పిల్లల కోసం రాజ్య భాగ్యాన్ని తీసుకొచ్చారు. అందుకే పిల్లల శ్రమ బాప్దాదాకు మంచిగా అనిపించదు. బాప్దాదా పిల్లల ప్రతి ఒక్కరిని శ్రమ నుండి ముక్తులుగా ప్రేమలో మగ్నంగా చూడాలని కోరుకుంటూ ఉన్నారు. కనుక శ్రమ లేక మాయ యొక్క యుద్ధం నుండి ముక్తంగా అయ్యే సంకల్పం ద్వారా ఈరోజు హోలీని కాలుస్తారా? కాల్చడము అనగా నామరూపాలు సమాప్తం. ఏదైనా వస్తువును కాల్చినప్పుడు నామరూపాలు సమాప్తం అవుతాయి కదా. మరి ఇలాంటి హోలీని జరుపుకుంటారా? చేతులైతే ఊపుతున్నారు. చేతులను చూసి బాప్దాదా సంతోషిస్తూ ఉన్నారు. కానీ అనేది ఉందా? కానీ అని అనమంటారా వద్దా? మనస్సు యొక్క చేతిని ఊపండి. స్థూలమైన చేతిని ఊపడం అయితే చాలా ఈజీ. చెయ్యాల్సిందే అని మనస్సు అంగీకరించినప్పుడు అది జరిగే తీరుతుంది. క్రొత్త వారు చాలామంది వచ్చారు.
ఎవరైతే మొదటిసారి మిలనం చేసేందుకు వచ్చారో వారు చేతులెత్తండి. డబల్ విదేశీయులు కూడా ఇందులో ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే మొదటిసారి వచ్చారో బాప్దాదా వారికి విశేషంగా తమ భాగ్యాన్ని తయారు చేసుకునే శుభాకాంక్షలు ఇస్తున్నారు. ఈ శుభాకాంక్షలను స్మృతిలో ఉంచుకోండి. ఇప్పుడు అందరికీ లాస్ట్ నుండి ఫాస్ట్గా వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే ఫైనల్ ఫలితం ఇంకా ప్రకటించబడలేదు కనుక లాస్ట్లో వచ్చిన వారు కూడా లాస్ట్ నుండి ఫాస్ట్గా వెళ్ళి ఫస్ట్లో రావచ్చు, అవకాశం ఉంది, వెళ్ళగలరు. కనుక ఆత్మనైనా నేను ఫాస్ట్గా వెళ్ళి ఫస్ట్లో రావాల్సిందే అనే లక్ష్యాన్ని సదా స్మృతిలో ఉంచుకోండి. విఐపీలు చాలామంది వచ్చారు. విఐపి అనే బిరుదు ఉంది కదా, విఐపీలు ఎవరైతే వచ్చారో వారు పెద్దగా చేతులెత్తండి. భారతదేశంలోని దాదాపు 150 మంది అతిథులు బాప్దాదాకి ఎదురుగా కూర్చొని ఉన్నారు. అప్పుడు బాబా అన్నారు, మీకు స్వాగతం, మీ ఇంటికి వచ్చినందుకు స్వాగతం, భలే రండి. ఇప్పుడైతే పరిచయం కోసం విఐపి అని అంటున్నారు, కానీ ఇప్పుడు విఐపీల నుండి వివిఐపిగా అయిపోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్ పర్సన్స్ అని, చాలా ముఖ్యమైన వారు. దేవతల జడ చిత్రాలు మీ వివివిఐపీలు, వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్. ఎవరు అంటే దేవతలే. కనుక మీరు కూడా పూర్వజుల్లాగా అవ్వాల్సిందే. బాప్దాదా పిల్లలను చూసి సంతోషిస్తూ ఉన్నారు, సంబంధంలోకి వచ్చారు. విఐపి లేచి నిలబడండి. కూర్చొని అలసిపోయి ఉంటారు కూడా, కొంచెం లేచి నిలబడండి, మంచిది. వర్తమాన సమయంలో బాప్దాదా 2 విషయాలపై మాటికి అటెన్షన్ ఇప్పిస్తూ ఉన్నారు. ఒకటి స్టాప్ అనగా బిందువు పెట్టండి. 2 స్టాకును జమ చేసుకోండి. 2 అవసరం, తప్పనిసరి. విశేషంగా 3 ఖజానాలను జమ చేసుకోండి. ఒకటి మీ పురుషార్థం యొక్క ప్రాలబ్ధము అనగా ప్రత్యక్ష ఫలం, దీనిని జమ చేసుకోండి. 2 సదా సంతుష్టంగా ఉండాలి, సంతుష్టంగా చేయాలి. కేవలం స్వయం ఉండడమే కాదు, ఇతరులను కూడా చేయాలి. దాని ఫలస్వరూపంగా ఆశీర్వాదాలను జమ చేసుకోండి. అప్పుడప్పుడు కొంతమంది పిల్లలు ఆశీర్వాదాల ఖాతాను జమ చేసుకుంటారు, కానీ నడుస్తూ ఏవైనా చిన్న పెద్ద విషయాలలో కన్ఫ్యూజ్ అయిపోయి ధైర్యహీనంగా అయిపోయి జమ అయినటువంటి ఖజానాలకు కూడా అడ్డుగీత గీసుకుంటారు. కనుక ఆశీర్వాదాల ఖాతా కూడా జమ అయి ఉండాలి. దానికి విధి సంతుష్టంగా ఉండాలి, సంతుష్టంగా చెయ్యాలి. 3 సేవ ద్వారా సేవ యొక్క ఫలాన్ని లేక ఖజానాను జమ చేసుకోవాలి. అంతేకాక సేవలో కూడా విశేషంగా నిమిత్త భావము, నిర్మాణ భావము, నమ్రతా భావం, నిర్మల వాణి ఉండాలి. బేహద్దు సేవ చేయాలి. సేవ నాది కాదు, బాబాది. బాబా చేయించేవారుగా అయి నాతో చేయిస్తున్నారు. ఇదే బేహద్దు సేవ. ఈ 3 ఖాతాలు జమ అయి ఉన్నాయా అని చెక్ చేసుకోండి. నాది అనేది తెలియని వారిగా ఉండాలి. ఇచ్చా మాత్రం అవిద్యగా ఉండాలి. ఈ సంవత్సరంలో ఏం చెయ్యాలి అని ఆలోచిస్తారు కదా, సీజన్ పూర్తి కావస్తుంది. ఇప్పుడు ఇక 6 నెలలు ఏం చేయాలి అని అనుకుంటారు. మొదటిది ఖాతాలను జమ చేసుకోవాలి. ఎక్కడైనా మూలలో కూడా హద్దు కోరిక అయితే లేదు కదా, నేను మరియు నాది అనే భావన లేదు కదా, తీసుకునే వారుగా అయితే లేరు కదా అని బాగా మంచి రీతిగా చెక్ చేసుకోండి. విధాతగా అవ్వండి, ఇచ్చే వారిగా అవ్వండి, తీసుకునే వారిగా లేవతగా కాకండి. పేరు, గౌరవం, ప్రతిష్ట దేనిని తీసుకునే వారిగా అవ్వకండి. ధాతగా విధాతగా అవ్వండి. ఇప్పుడు దుఃఖం చాలా చాలా పెరుగుతూ ఉంటుంది కనుక మాస్టర్ సూర్యులుగా అయ్యి అనుభూతి కిరణాలను వ్యాపింపచేయండి. సూర్యుడు ఒకే సమయంలో చాలా ప్రాప్తులను కలిగిస్తాడు. ఒకే ప్రాప్తిని కాదు, కేవలం ప్రకాశాన్ని మాత్రమే ఇవ్వడు, శక్తిని కూడా ఇస్తాడు, అనేక ప్రాప్తులను చేయిస్తాడు. అదేవిధంగా మీరందరూ కూడా ఈ 6 మాసాలలో జ్ఞాన సూర్యులుగా ఈ సుఖము, సంతోషము, శాంతి, సహయోగాల కిరణాలను వ్యాపింపచేయండి, అనుభూతి చేయించండి. మీ ముఖం చూస్తూనే దుఃఖపు అలలలో ఉన్నవారు తక్కువలో తక్కువ అంటే చిరునవ్వైనా చిందించాలి. మీ దృష్టి ద్వారా వారిలో ధైర్యం రావాలి. కనుక ఈ అటెన్షన్ ఇవ్వండి. విధాతగా అవ్వాలి, తపస్విగా అవ్వాలి.
మీ తపస్సు యొక్క జ్వాల ఏదో ఒక అనుభూతి ఇతరులకు చేయించే విధంగా ఉండాలి. కేవలం మీ వాచాను మాత్రమే వినిపించకండి, అనుభూతి చేయించండి. అనుభూతి అనేది అమరంగా ఉంటుంది. మాటలైతే కేవలం కొంత సమయం మంచిగా అనిపిస్తాయి, సదా గుర్తు ఉండవు. కనుక అనుభవం యొక్క అథారిటీగా అయ్యి అనుభవం చేయించండి. మీ సంబంధ సంపర్కంలోకి ఎవరైతే వస్తారో వారికి ధైర్యము, ఉమంగ్ ఉత్సాహాలను మీ సహయోగము ద్వారా, బాప్ దాదా యొక్క సంబంధము ద్వారా ఇప్పించండి. ఎక్కువ శ్రమ చేయించకండి, స్వయం శ్రమించకండి, ఇతరులను శ్రమించనివ్వకండి. మీరు నిమిత్తులు కదా. ఉమంగ్ ఉత్సాహాలతో కూడిన ఎలాంటి వైబ్రేషన్లను తయారు చేయాలి అంటే గంభీరంగా ఉండేవారు కూడా ఉమంగ్ ఉత్సాహాలలోకి వచ్చేయాలి. సంతోషంలో మనస్సు నాట్యం చేయాలి. ఏం చేయాలో విన్నారా? రిజల్ట్ చూస్తాము. ఏ స్థానము ఎంతమంది ఆత్మలను దృఢంగా తయారు చేసింది, ఎంతమంది స్వయం దృఢంగా అయ్యారు, ఎంతమంది ఆత్మలను దృఢంగా చేశారు అనే రిజల్ట్ చూస్తాం. అయితే ఏ పొరపాటు చేయలేదు, అసత్యం చెప్పలేదు, ఏ వికర్మ చేయలేదు, ఇలాంటివి సాధారణ లెక్కాచారం చూడము. కానీ ఎంతమంది ఆత్మలను ఉమంగ్ ఉత్సాహాలలోకి తీసుకొచ్చారు, అనుభూతి చేయించారు, దృఢత అనే తాళం చెవిని ఇచ్చారు అనేది చూస్తాం. సరేనా? చేయాల్సిందే కదా. బాప్ దాదా కూడా చేస్తారా అని ఎందుకు అనాలి? అలా అనను, చెయ్యాల్సిందే. మీరు చేయకుంటే ఇంకెవరు చేస్తారు? వెనుక వచ్చేవారు చేస్తారా? మీరే కల్పకల్పము తండ్రి ద్వారా అధికారులుగా అయ్యారు. ఇప్పుడు కూడా మీరే అయ్యారు, మరియు ప్రతి కల్పము మీరే అవుతారు. ఇలాంటి దృఢతాపూర్వకమైన పిల్లల సంఘటనను బాప్ దాదా చూడాల్సిందే. సరేనా? చేతులెత్తండి, అవ్వాల్సిందే. మనస్సు యొక్క చేతినెత్తండి, మనస్సులో దృఢంగా అనుకోండి. దృఢ నిశ్చయము అనే చేతినెత్తాలి. ఇందులో అందరూ పాస్ అయిపోయారు, పాస్ అయ్యారు కదా, మంచిది. నలువైపులా ఉన్న హృదయ సింహాసన అధికారి పిల్లలకు, దూరంగా కూర్చొని కూడా పరమాత్మ ప్రేమను అనుభవం చేసే పిల్లలకు, సదా హోలీ అనగా పవిత్రత పునాదిని దృఢంగా చేసుకునేవారు, స్వప్న మాత్రంలో కూడా అపవిత్రత యొక్క అంశ మాత్రంతో కూడా దూరంగా ఉండే మహావీరులు, మహావీర నారీలు అయిన పిల్లలకు, సదా ప్రతి సమయం అన్ని జమా ఖాతాలను జమ చేసుకునే సంపన్నమైన పిల్లలకు, సదా సంతుష్ట మణులుగా అయి సంతుష్టంగా ఉండే మరియు ఇతరులను సంతుష్టంగా చేసే తండ్రి సమానమైన పిల్లలకు బాప్ దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. దాదీలతో, దాదీలైతే గురు భాయిలు కదా, కనుక జతలో కూర్చోండి. సోదరుడు జతలో కూర్చుంటారు కదా, మంచిది. బాప్ దాదా ప్రతిరోజు స్నేహం అనే మాలిష్ చేస్తారు. మీరు నిమిత్తులు కదా. ఈ మాలిష్ నడిపిస్తోంది. మీ అందరి ఉదాహరణను చూసి అందరికీ ధైర్యం వస్తోంది. నిమిత్త దాదిల సమానం సేవలో, నిమిత్త భావంలో ముందుకు వెళ్ళాలి అని భావిస్తారు. చేయించేవారు చేయిస్తున్నారు, నడిపించేవారు నడిపిస్తున్నారు అని మీకు ఏదైతే పక్కా నిశ్చయం ఉందో ఈ నిమిత్త భావమే సేవ చేయిస్తూ ఉంది. నేను అనే భావన ఉందా? కొద్దిగానైనా నేను అనే భావన వస్తుందా? మంచిది. పూర్తి విశ్వం ఎదురుగా మీరు నిమిత్త ఉదాహరణ కదా, కనుక బాప్ దాదా కూడా సదా విశేషమైన ప్రేమ మరియు ఆశీర్వాదాలు ఇస్తూనే ఉంటారు. చాలా మంది రావడం కూడా మంచిదే కదా. చివరి టర్న్ వేగంగా గడిచిపోయింది. డబల్ విదేశీ ముఖ్య టీచర్ అక్కయ్యలతో అందరూ కలిసి అందరి పాలన చేసేందుకు నిమిత్తంగా అవుతారు. ఇలాంటి చాలా మంచి పాత్రను అభినయిస్తున్నారు. స్వయం కూడా రిఫ్రెష్ అవుతారు మరియు ఇతరులను కూడా రిఫ్రెష్ చేసేస్తారు. మంచి ప్రోగ్రాం తయారు చేస్తారు. బాప్ దాదాకు నచ్చింది. స్వయం రిఫ్రెష్గా ఉంటేనే ఇతరులను రిఫ్రెష్ చేస్తారు కదా, చాలా మంచిది. అందరూ బాగా రిఫ్రెష్ అయ్యారు. బాప్ దాదా సంతోషిస్తున్నారు, చాలా మంచిది. ఓం శాంతి. వరదానం: జ్ఞాన స్వరూప స్థితి ద్వారా పరిస్థితులను దాటుకొనే అంగద సమానం అచల్ అడోల్ భవ. రావణ రాజ్యంలోని ఏ పరిస్థితి కానీ వ్యక్తి కానీ కొద్దిగా కూడా సంకల్ప రూపంలో కూడా కదిలించరాదు. అంటే వారు కదిలించినా మీరు కదలరాదు.
ఈ విధంగా అచల్ అడోల్ భవ యొక్క వరదానిలుగా అవ్వండి. ఎందుకంటే ఏ విఘ్నమైనా క్రింద పడేసేందుకు రాదు, శక్తిశాలిగా దృఢంగా చేసేందుకు వస్తుంది. జ్ఞాన స్వరూపులు ఎప్పుడు ఇలాంటి పేపర్లను చూసి కన్ఫ్యూజ్ కారు. మాయ ఏ రూపంలోనైనా రావచ్చు, కానీ మీరు యోగ అగ్నిని వెలిగించి ఉంచుకోండి. జ్ఞాన స్వరూప స్థితిలో ఉండండి. అప్పుడు అన్ని విఘ్నాలు స్వతహాగా సమాప్తమవుతాయి. విఘ్నాలకు గాబరా పడకుండా ఒకటి యోగాగ్నిలో ఉండాలి, బాబా స్మృతిలో, ఇంకొకటి జ్ఞాన స్వరూప స్థితి. అన్నీ తెలుసుకొని విఘ్నం ఎందుకు వస్తుంది అనేదాన్ని తెలుసుకొని, అంతేకాక అప్పుడు ఏమవుతుంది, విఘ్నాలన్నీ సమాప్తి అవుతాయి స్వతహాగా. ఈ రెండు ఉంటే మీరు అచల్ అడోల్ స్థితిలో స్థితమై ఉంటారు. స్లోగన్: శుద్ధ సంకల్పాల ఖజానా జమ ఉంటే ఎంతెంత ఎక్కువగా మాటి మాటికి శుభ భావనలతో కూడిన మురళి, ఆత్మ గురించి కావచ్చు, విశ్వసేవ గురించి కావచ్చు, బాబాను గురించి అనేక ప్రకారాలుగా శుభ భావనలు అనేది, శుభ సంకల్పాలు అనేది ఖజానా. అది ఎంతెంత చేస్తూ ఉంటే అంత జమ అవుతూ వస్తుంది. అప్పుడు వ్యర్థ సంకల్పాలలో సమయము వృధా కాదు, బిజీగా ఉంటే. అవ్యక్త సూచన: ఆత్మిక రాయల్టీ మరియు పవిత్రత పర్సనాలిటీని ధారణ చేయటానికి బాప్ దాదా తెలియజేస్తున్నారు. పవిత్రత పర్సనాలిటీ ఆధారం పైననే బ్రహ్మ బాబా ఆది దేవునిగా లేక మొదటి కుమారునిగా శ్రీకృష్ణుడిగా అయ్యాడు. ఈ పవిత్రత పర్సనాలిటీ ఆధారంతో అలా మీరు కూడా బ్రహ్మ బాబాను అనుసరించి మొదటి నంబర్ పర్సనాలిటీ యొక్క లిస్టులోకి వచ్చేయండి. మొదటి నంబర్ పర్సనాలిటీ పవిత్రతలో వచ్చేయాలి. ఎందుకంటే బ్రాహ్మణ జన్మ యొక్క సంస్కారమే పవిత్రత. మీ శ్రేష్టత లేక మహానతయే పవిత్రత. ఓం శాంతి.